దేవునికి స్తోత్రం. ఈరోజు కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం. భయపడకు, నీవు దేవుని వలన కృప పొందితివని చెప్పాను. లూకాసు వార్త 1:30. ప్రియా కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభుని ప్రార్థిస్తున్నారా? ప్రభుని మహింపరుస్తున్నారు కదూ? ప్రభుని మహింపరిచి గణపరిచి ఆరాధించండి. జీవితంలో సంపూర్ణమైన విజయాలు సాధించండి. యథార్థవంతులు దేవుని కృపను పొందుదురు. కన్యక అయిన మరియా దేవునందు భయభక్తులు కలిగి నీతిమంతురాలుగా దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై, మరియా భయపడకు, నీవు దేవుని వలన కృప పొందితివని చెప్పాను. దేవునికి నమ్మకముగా ఉన్న వారి ఎడల ఆయన కృప నిలిచి ఉండును. చిన్న బిడ్డలు దేవుని జ్ఞానంతో దయతోనూ బలముతోనూ ఎదుగుచుండవలనని దేవుడు దయపొందుకున్న బిడ్డలు బలము గల వారే ప్రకాశించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మాత్రమే మనకి సంపూర్ణత కలుగుతుంది. మానవుని శక్తి చేత బలము చేత ఏ కార్యము జరగదు. దేవుని ఆత్మ చేతనే సమస్తము జరుగును. జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబేలు మందిరము కట్టుటకు పూనుకొని ముగించుటకును, ఓ పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవేపాటి దానవు? ఒకవేళ స్వనీతితో అప్పగించబడినచో నీవు చదువును భూమి వలె నాశనమగుదువని హెచ్చరించాను. జీవగల దేవుని బిడ్డలారా, సొంత జ్ఞానంతోనూ నీకున్న అర్హతను బట్టి ఈ లోకంలో ఏదైనా చేయగలనని తలంచున్నావేమో. జాగ్రత్త సుమా. దేవుని కృప లేనిదే, దేవదేవునికి కృప లేని ఎడల అంతా సున్నా అని మరొకకు. దేవుని ఆత్మ ద్వారా కార్యములు చేయండి, తప్పక మీరు ఆశీర్వదించబడతారు. ప్రజలు సున్నతి పొందక పోయినను విశ్వాసును బట్టి నీతిమంతురాలుగా తీర్చబడి దేవుని కృపకు పాత్రులైరి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నవారినైనను దర్శించగలది దేవుని కృప. దేవుని కృప ఎంత విస్తారమైన దైవ మానవులు ఇంకనూ దారి తొలగిపోచున్నారు. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ తాను అపోస్తులందరిలో తక్కువవాడని చెప్పుచున్నాడు. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను బట్టకు నేను యోగ్యుడను కాను. అయినను నేనేమైనానో అది దేవదేవుని కృపల్లే అయ్యున్నాను అని స్పష్టముగా తెలియపరుచున్నాడు. మనము దేవునికి విరోధముగా జీవించున్నాను. మన ఎడల తన కృప వెల్లడి చేయుచున్న దేవుని కృపను ఏమని వర్ణింపగలం? దేవుని బిడ్డలారా, విశ్వాసమందును దేవుని ఉపదేశమందును జ్ఞానమందును ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే దేవుని కృపయందు కూడా అభివృద్ధి పొందుచుండని అపోస్తులైన పౌలు గారు మాసిదోనియా సంఘమునకు బోధిస్తున్నారు. జీవగల దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసమున్నను దేవుని వాక్యం చేత మనము నింపబడినను ఆయన కృప లేకుంటే అంతా నిష్ప్రయోజనమే. దేవుడు మన కొరకు సమస్తము వదులుకున్నాడు. మన దారిద్ర్యము పోగొట్టుట కొరకు ఆయన ధనవంతుడైండి నేడు మన నిమిత్తమైన దారిద్రుడాయను. దేవుని వాక్యం తెలియపరుస్తున్నది 2 కొరింథీ 8:9. ఇటువంటి కృపాత్యాగము మనం మానవుల నుండి పొందగలమా? ఈ లోకంలో దేవుని నుండి మరి తప్ప మరే విధమైన ధైర్యం పొందలేము. మన క్రియలను బట్టి, నీతి కార్యములను బట్టి కాక, తన సంకల్పం బట్టి తన కృప ద్వారా పాపులమైన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు అని పౌలు తన ప్రియకుమారుడగు తిమోతికి రాస్తున్నారు. ఎందుకనగా మనం ఇంకనూ పాపులమైండగానే క్రీస్తు నేడు మీ కొరకు, నా కొరకు, మన కొరకు చనిపోయారు. మీరు దేవుని కృపచేతనే రక్షించబడి ఉన్నారు కనుక అన్ని విషయంలోనూ దేవునికి లోబడి ఉండవలెను, దీన మనసు కలిగి ఉండవలెను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలోకి కృప అనుగ్రహించగల మహాదేవుడు కాబట్టి తగ్గింపు స్వభావం కలిగి దేవుని కృపకు పాత్రులు కావాలని దేవాదేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే జీవగల దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా మన జీవితంలో కొనసాగిద్దాం. జీవగల దేవదేవునికి, ఆ కరుణా సంపన్నుడికి, ఆ సత్యస్వరూపికి మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభువా, సమర్థుడా, శక్తిమంతుడా,
సకలాశీర్వాదములకి కారణభూతులైన ప్రియ దేవానికి స్తోత్రాలు. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అయినావు గనక ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం ద్వారా మాకు జయ విజయం దయచేయండి. దేవదేవానికి స్తోత్రాలు. నైనా మీ యొక్క దయ వల్ల, మీ కృప వల్లే ప్రభా మేము ఈ లోకాన్ని జయించగలదు. తండ్రి, దయచేసి మా అందరి మీ కృప దయచేసి బిడ్డలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, జయకరంగా ఉంచి 5 ఆరోగ్యాల పరిషాది కృపాక్షలను బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రవారికి సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.